హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి వీడియో స్టార్టింగ్‌లోనే ఈ కర్రీస్ చూపిస్తుందేంది అని అనుకుంటున్నారా? ఇక మా ఆయన చేసిన పనికైతే చూపించాల్సొచ్చింది. ఇంతకీ ఏం చేసిండంటే ఇదిగోండి ఈ చేపలైతే కొనుక్కొనొచ్చిండు. ఆల్రెడీ నేను వంట చేసిన. మామూలుగా బాక్స్ పెట్టాలి కాబట్టి వంట చేసిన, టిఫిన్ చేసిన ఆయన డ్యూటీకెళ్ళొచ్చేసరికి. ఇక ఈరోజైతే పని తొందరగా కంప్లీట్ అయింది కదా అనుకున్నా. 8:30 వరకే పనంతా కంప్లీట్ అయింది. ఇక మిషన్ కుట్టాలి ఈరోజు ఎట్లయినా అని అయితే అనుకున్నా. ఇక ఆయనొచ్చి చావు కబురు చల్లగా చెప్పినట్టు ఇక్కడ నేను చేపలైతే తీసుకొచ్చినా అని చెప్తుండు. చేపలే కాదండి అసలు ఇంట్లో టిఫిన్ చేసినా కదా నేను. మళ్ళీ టిఫిన్ కొనుక్కొనొచ్చిండు. అట్లుంటది మరి ఆయనతోటి. ఇన్ని రోజులు నేను టిఫిన్‌లు చేయలే. అప్పుడు తేవచ్చు కదా! అప్పుడేమో తీసుకురాలే. ఇప్పుడు టిఫిన్ చేసిన రోజే టిఫిన్ తీసుకురావాలా? ఇక మొన్న షార్ట్ వీడియోలో అయితే చెప్పినా కదా పొద్దంతా పని అయిందని. అదైతే ఈ పని అనమాట. ఇంకా బట్టలు ఉండే ఉతికేటివి బాగానే. ఆ బట్టలు ఉతికేసి ఇక టిఫిన్ చేసినాం కాబట్టి ఇంట్లో బోళ్ళు అయితే బాగా అయితే ఇడ్లీ చేస్తేనైతే ఇక బోళ్ళన్నీ కడిగేసి మా లడ్డు పాపని స్కూల్‌కి పంపించేసి వచ్చి ఇవి కడిగేసి ఇవన్నీ చేసేసరికి అయితే 11 అయింది నాకు. ఆయన అసలు చేపలు తీసుకురాడు గానీ అసలు ఎందుకు తీసుకొచ్చిండో నాకు ఇప్పటికి కూడా అర్థమైతలేదు. చేప కలర్ మంచిగా ఉన్నదని తీసుకొచ్చిండు. బంగారు తీగ చేప అట బంగారు కలర్‌లో ఉన్నదనేసి తీసుకొచ్చిండు. ఎట్లుంటదో చూద్దాం అన్నట్టుగా. ఇందాక చూసిర్రుగా దాని తల అయితే ఇట్లా ఆరెంజ్ కలర్‌లోనైతే ఉన్నది. ఆ చేప మొత్తం అదే కలర్‌లో ఉన్నది. మరి అది ఎట్లా అది చూడడం అయితే ఫస్ట్ టైం నేను. ఆ బంగారు తీగ అనే చేప పేరిన్నా గానీ ఆ కలర్‌లో ఉంటదని అయితే ఈరోజే చూసిన నేను. ఇక ఈ కేజీన్నర చేప తీసుకొచ్చింది. అందులో నుండి ఒక 5, 6 పీసులు అయితే ఇట్లా ఫ్రై చేసిన ఆరబెట్టి మంచిగా. ఎందుకంటే కర్రీ వండితే మామూలు తినదు కాబట్టి ఇట్లా చేయాల్సొచ్చింది. ఇంతకీ మాటల్లో పడి దీని ప్రాసెస్ చెప్పడమే మర్చిపోయినా. అసలేం లేదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఒక చేప ముక్కలు మాత్రమే ఫ్రై చేయడం లేట్ అయితుంది. మిగతాదంతా సింపుల్. ఫ్రై చేసిన చేపలు పక్కకు తీసుకొని దానికి సరిపడంత ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్‌గా వేసుకోవాలి. ఇంకా ఉప్పు, కారం, మసాలాలు అయితే నేను తక్కువ వేసిన. ఎందుకంటే మా పిల్లలు ఘాటు ఎక్కువ ఉంటే తినరు కాబట్టి తక్కువనే వేస్తాను నేను. ఇవన్నీ వేసి కలుపుకొని మంచిగా లాస్ట్‌లో ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలి. టేస్ట్ అయితే మంచిగా ఉన్నది అసలు. ఎప్పుడు చేయలే కానీ ఫస్ట్ టైం చేసినా కానీ మస్తు వచ్చింది టేస్ట్ అయితే. ఇక ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే కర్రీ వేస్తాను. కర్రీకి వచ్చేసి ఇవన్నీ అయితే వేసుకోవాలి ఇక. ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ అయితే పోసుకొని ఇట్లా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ సపరేట్ వేయాలి. అది వేస్తే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక పసుపు వేసేసి ఇక ఈ ముక్కలను అయితే వేసుకోవాలి చేప ముక్కలు. ఈ చేప ముక్కలు కొంతమంది డైరెక్ట్ వేసుకుంటారు. కొంతమంది ఏమో చింతపండు పులుసు పోస్తారు కదా అది మసలే టైంలో వేస్తారు. నేనైతే ఇట్లా డైరెక్ట్ వేస్తాను. ఈ చేపలు పొద్దున 10:30కి అయితే కడిగిన. నేను కర్రీ వండేసరికి అయితే సాయంత్రం అయింది. ఎందుకనంటే ఇక అల్లం పేస్ట్ అయితే లేకుండే. ఇక అల్లం తీసుకొచ్చి అది పొట్టు తీసి పేస్ట్ చేసి వండేసరికి అయితే సాయంత్రం అయింది. ఇంక ఇక్కడ చేపలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులో సరిపడేంత ఉప్పు కారం అయితే వేసుకోవాలి. నేనైతే మేము తినే అంత అయితే వేసుకున్నాం. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా అందుకే చూసి వేసుకోవాలి కారం. ఈ వీడియో తీసిందైతే మామూలు అనమాట. అందుకే వీడియో అయితే అటు ఇటు షేక్ అవుతూ ఉంది. ఆడికి నేను చెప్తూనే ఉన్నా కదిలియకు, కెమెరా కదిలియకు, స్ట్రైట్గా పట్టుకో అనేసి. ఆయన ఆమెకి చేతిలో బ్యాలెన్స్ ఆగక అటు ఇటు కదిలిచ్చింది అక్కడక్కడ. ఆమె అంత కష్టపడి వీడియో తీసినందుకైనా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అట్లనే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు. ఇంక ఇక్కడ చేపల కూరలో ఉప్పు కారం అయితే వేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత తీసి అయితే చింతపులుసు అయితే పోసుకోవాలి. ఆ పులుసు మసులుతా అంటే ఇదిగోండి ఇట్లా మసాలాలు అయితే వేసుకోవాలి. చెప్పినా కదా మేము ఎక్కువ మసాలాలు తినమనేసి, అందుకే ఇక్కడ నేను తక్కువనే వేస్తాను మసాలాలు అయితే. ఇక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవడమే. ఈ చేపల కూర వేడిగా ఉన్నప్పుడు తిన్నదానికంటే చల్లారినాక తింటేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇట్లా నాకైనా ఇంకెంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇక మొత్తానికి అట్లా ఇట్లా చేసి చేపల కర్రీ అయితే కంప్లీట్ చేసిన. మళ్ళీ ఏం చేస్తుంది అని అనుకుంటున్నారా? అదేనండి చేప శన అయితే ఉన్నది. మేమైతే శన అంటాం, కొంతమంది చేప గుడ్లు అని అంటారు, కొంతమంది శన అంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే పిలుచుకుంటారు. ఇది ఫ్రై చేయడం కూడా చాలా సింపుల్ అసలు. ఫస్ట్ ఆయిల్ పోసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని ఇదైతే ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసేసుకోవడమే. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అసలు. ఈ మూడిట్లా ఏ ఒక్కటి తక్కువ లేకుండా అన్నీ మంచి టేస్ట్ అయితే ఉన్నాయి. ఇక ఇక్కడ ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం మసాలా వేసేసి కొత్తిమీర వేసేసుకోవడమే. సూపర్ టేస్ట్ ఉంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంతకీ ఈ వీడియో ఎట్లుందో కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పటి నుండి మన ఛానల్లో వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తా. ఓకే బాయ్, మరి ఉంటానా.